హాయ్ అండి అందరికీ, ఇదైతే మస్క్ మిలన్ అదేనండి తర్బూజా. అయితే దీంతో అయితే నేను ఈరోజు చేయబోతుంది అయితే ఐస్ క్రీమ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మంచిగా మొత్తం ఆ లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని ఆ తర్వాత పల్పును అయితే సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొన్ని పాలు అలానే అందులో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని లంప్స్ లేకుండా అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొన్ని పాలు వేసేసుకొని అవి బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పాలను కూడా వేసేసుకొని మంచి లంప్స్ లేకుండా ఇలా అయితే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం తీసి పెట్టేసుకున్న పల్ప్ అలానే ఈ మనం కలిపి పెట్టుకునే కస్టర్డ్ పాలను కూడా వేసేసుకొని అయితే మొత్తం అయితే ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి. ఇలా క్రీమీ వచ్చిన తర్వాత మనం ఇందాకైతే మొత్తం తీసేసాం కదా, ఆ తర్బూజాలో అయితే ఇది వేసేసుకొని అయితే ఇలా మొత్తం కవర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ ఉంచేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసిన వెంబటే కట్ చేయకుండా ఒక 10 minutes పాటు అలా ఉంచేస్తే మంచిగా కట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా స్లైసెస్గా చేసేసుకొని అయితే ఇంకా ఫ్యామిలీ అందరు కూర్చొని అయితే సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.